ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒక్కసారి CGI యాడ్స్ అని ఈ మధ్యకాలంలో బాగా చూస్తున్నాము. వాటి గురించి ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. నేను ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ చూసానండి. ఒకటైతే బాగా వైరల్ అయిన వీడియో అది. మీరు కూడా చూసే ఉంటారు నాకు తెలిసి. ఇది చూడండి, ఒక హోర్డింగ్, రోడ్డు పైన ఉన్న ఒక హోర్డింగ్ లో ఒక మనిషి చాయ్ పోస్తున్నాడు, తిప్పుతున్నాడు గ్లాసులో. అది చూడండి, అసలు అది అది గ్రాఫిక్స్ అని మనకు తెలుసు. నిజంగా రియల్ గా మనిషి అలా నుంచి చేయటం జరగదు. బట్ అది గ్రాఫిక్స్ ఏఐ టెక్నాలజీతో చేశారేమోనని నాకు డౌట్ ఉంది. దీంతో పాటు ఏఐ టెక్నాలజీ ఈ రోజు యాడ్స్ కూడా పనిచేస్తుంది అని చెప్పేసి వినిపిస్తా ఉంది. నార్మల్ గా ప్రమోషన్స్ కోసం, యాడ్స్ కోసం సుమన్ టీవీని మమ్మల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఇక CGI యాడ్స్ కోసం కూడా కాంటాక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తుందేమో ఏఐ అనిపిస్తోంది. కొంచెం డీటెయిల్స్ చెప్పండి దాని గురించి. మ్యామ్, ఇప్పుడు మీరు చూపించిన యాడ్స్ అన్నీ కూడా ఏమంటే జనరల్గా CGI అండ్ VFX యాడ్స్ అంటాం. ఓకే. ప్రజెంట్ ట్రెండింగ్ అనమాట. అంటే మీకు ఎట్లా చెప్పొచ్చు అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్, నైక్ కావచ్చు, లేదంటే బిస్లరీ కావచ్చు, అన్ని టాప్ బ్రాండ్స్ కూడా ఇవాళ ఈ CGI బేస్డ్ యాడ్స్ని వాడి వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తా ఉన్నారు. ఓకే. సో ప్రజెంట్ ఆ ట్రెండ్ నడుస్తుంది. ఏది CGI యాడ్స్ కానివ్వండి, VFX యాడ్స్ కానీ ట్రెండ్ నడుస్తుంది. ఈ యాడ్ ఒకటి చేయించుకోవాలి అంటే మినిమం 1 lakh పైన అవుతుందండి. ఈవెన్ చిన్న మోషన్ లాగా కావాలనుకున్నా కూడా ఒక 50,000 ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల పెద్ద పెద్ద బ్రాండ్సే చేయించుకుంటా ఉన్నాయి ఇప్పుడు వరకు. కానీ మీరు అన్నట్లుగా ఏ వచ్చాక ఎంత ఈజీ అయిపోయింది అంటే 2 minutesలోనే మీకు ఆ CGI యాడ్స్ చేసి ఇవ్వగలుగుతా. 2 minutes లో చేస్తారా? Yeah. మా బాబు పిక్ ఇస్తా, చేస్తారా? పంపించండి. ఇప్పుడే పంపిస్తా. మీకు పంపించాను చూడండి, ఒకసారి చేసి ఇవ్వండి. ఇప్పుడు మీరు ఈ ఫోటో పంపించండి. ఈ ఫోటో పంపించాను. ఇప్పుడు ఈ ఫోటోని ఒక CGI యాడ్ కింద మారుస్తాం. మార్చండి. ఇదిగోండి, వీడియో రెడీ. ఇంత ఫాస్ట్ గా? జస్ట్ మనకు 2 minutes కూడా పట్టదండి. ఓకే. నేను ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను. చేయండి. 2 buildings మధ్యలో నుంచి రెపరెపలాడుతూ వస్తుంది. ఇదిగోండి, నూతన సంవత్సర ఇలా శుభాకాంక్షలు. ఒక హెలికాప్టర్ తీసుకొచ్చి డ్రాప్ చేసినట్లుగా చేయొచ్చు. ఓకే. మీకు డ్రోన్స్ తో వచ్చినట్లుగా చేయండి. అంటే మీకు ఎలా కావాలంటే అలా అండి. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీరు పంపించిన ఇంకో ఫోటోతో కూడా. బిల్డింగ్ మీద వచ్చింది. బిల్డింగ్ మీద ఒక ఇది ఓపెన్ అయ్యి, ఓకే, ఆ తర్వాత మధ్యలోకి యాడ్ లాగా వచ్చేసింది. చాలా బాగా చేశారు అసలు. ఈ CGI యాడ్స్ చేయడానికి ఇట్లా AI టూల్స్ వచ్చిందండి. మనం ఏ ప్రోడక్ట్ ప్రమోట్ చేయాలి అన్నా ఆ ప్రోడక్ట్ ని కూడా అప్లోడ్ చేయొచ్చు, వీడియో అప్లోడ్ చేయొచ్చు, ఫోటో అప్లోడ్ చేయొచ్చు. సో మనం ఏది కావాలి అన్నా కూడా మోస్ట్లీ ఇది పెయిడ్ టూల్ అండి. ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రీ ట్రయల్ అందుబాటులో ఉంది. ఈ టూల్ పేరు వచ్చేసరికి openmagic.ai అని ఉంటుంది సైట్ పేరు. సో అది ఓపెన్ చేస్తే ఎవరైనా కూడా ఫ్రీ ట్రయల్ రిజిస్టర్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు చెప్పిన టూల్ ఏదైతే ఉందో ఈ టూల్ ఉపయోగించుకుని మనీ కూడా ఏం చేసుకోవచ్చు. దీన్ని ఒక సర్వీస్ లాగా ఇవ్వచ్చు. అంటే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఈ టూల్ ఉపయోగించుకుని దీనిలో మీకు అన్ని ఎగ్జాంపుల్స్ వస్తాయి, టెంప్లెట్స్ అన్ని ఉంటాయి. మనకి ఏ టెంప్లెట్ కావాలో సెలెక్ట్ చేసుకుని మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేసి చేయొచ్చు. ఒక ఫోటో చేయడానికి అంటే ఒక వీడియో చేయడానికి $1 పడుతుంది, అంటే దగ్గర దగ్గర $100 పడుతుంది. వీళ్ళు దీన్ని 1000 రూపీస్ ఇచ్చినా 5000 ఛార్జ్ చేసినా కూడా చాలా చాలా తక్కువ అని చెప్పచ్చు. కాకపోతే ఏంటి అంటే ఫస్ట్ ఈ టూల్ మీద వాళ్ళకి నాలెడ్జ్ రావాలి. 2, ఎవరి దగ్గరికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలి. మేము ఇలాంటివి వర్క్ చేస్తాము అని చెప్పి ఎవరికి మెసేజ్ చేస్తే ఎక్కువ రెస్పాండ్ అవుతారు, ఏ కేటగిరీస్ కి చేయాలి, ఏ కంపెనీస్ కి చేస్తే వెంటనే రియాక్ట్ అయి చేయించుకుంటారు అనేది కనుక వాళ్ళ నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతారు. మనం అంటే మన దగ్గర ఎవరైతే మన సుమన్ టీవీ ఏ కమ్యూనిటీ జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా మనం ఈ నాలెడ్జ్ అంతా మనం షేర్ చేస్తాం. అంటే బేసిక్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మ్యామ్, ఈ ఇయర్ సుమన్ టీవీ ఏ కమ్యూనిటీ అని స్టార్ట్ చేసి ఎవరైతే ఏ అప్డేట్ అవ్వాలి అనుకున్నారో, ఏ ద్వారా ఆన్లైన్ లో మనీ ఏం చేయాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక 100కు పైగా AI టూల్స్ మీద డీటెయిల్ కోర్సెస్ ఇస్తున్నాం. అది కాకుండా మరలా ఒక 50కి పైగా ఈ విధంగా ఆన్లైన్లో మనీ ఏం చేసే వేస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో కూడా మనం డీటెయిల్గా వీడియోస్ ఇస్తున్నాం. ఓకే. ఎందుకంటే AI వల్ల జాబ్స్ పోతాయి అదే ఇది అని భయపడే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అలా కాదు, దీన్ని మీరు ఉపయోగించుకుని దీని ద్వారా మీరు మనీ కూడా ఏం చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ సర్వీసెస్ కూడా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఇవ్వడం కోసం మనం టెక్నాలజీని వాడుకోవాలి అంటే ఎలా వాడుకుంటే అది మనల్ని వాడుకోకుండా మనం దాన్ని వాడుకుంటే బాగుంటుంది అనే పాయింట్లో ఈ విధంగా మనం ఏ కమ్యూనిటీ అనౌన్స్ చేయడం, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నారండి. అంటే సుమన్ టీవీ నిజంగా మాకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంతే కదా మరి, ఎందుకంటే చాలా నామినల్ అమౌంట్. మనం ఒక 1 year పాటు 100 కోర్సులకి 5,000 ఛార్జ్ చేస్తాం. ఒక కోర్స్కి జనరల్గా 3,000 4,000 ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేస్తారు. సో
కంప్లీట్ ఒక సర్వీస్ ఓరియంటెడ్గా మనకి ఈ సర్వీస్ అనేది మనం చేస్తూ ఉన్నాం. సో ఈ CGI తోటి ఇట్లాంటి ప్రమోషనల్ యాడ్స్, లేకపోతే హ్యాపీ బర్త్డేలు, హ్యాపీ న్యూ ఇయర్లు, ఇట్లా మెసేజ్లు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇండివిజువల్ వాళ్ళకైనా చేయొచ్చు, బ్రాండ్స్ కైనా చేయొచ్చు, ఇండివిజువల్ గా కూడా చేసుకోవచ్చు. అదే ఇప్పుడు మీరు చేసిన అట్లాగే కదండి. అంతే. మనం ఏంటంటే దాన్ని ఎలా వాడుకోవాలని మనకు తెలిస్తే, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మీరు ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా మంది యాడ్స్ రన్ చేస్తున్నారు. ఏమని, మీకు ఇష్టమైన వాళ్ళ పేరుతో సాంగ్ క్రియేట్ చేసుకోండి, ₹500 పే చేస్తే మేము మీకు కావాల్సినట్టుగా కష్టమే. అదొక AI టూల్ అండి. కాకపోతే ఏంటంటే అది అందరికీ అంత పర్ఫెక్ట్ గా వాడటం రాదు డైరెక్ట్ గా. వీళ్ళు దాన్ని కొంచెం ఫైన్ ట్యూన్ చేసుకుని ఆ సర్వీస్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో మనం ఒక AI టూల్ ని కరెక్ట్ గా వాడటం తెలిసినా కూడా దాని ద్వారా కూడా మనీ ఏం చేసే పద్ధతులు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం చెప్తూ ఉన్నాం. అంటే దీనికి చార్జెస్ ఏమన్నా బాగా హై ఉంటాయా? నామినల్ గా చెప్పాక మేము ఒక వీడియోకి $1 అండి. అంటే మనకి ఒక ₹100 లోపే ఒక వీడియో జనరేట్ చేయగలుగుతున్నాం. వాళ్ళు దానికి ₹500 ఛార్జ్ చేసినా, ₹1000 ఛార్జ్ చేసినా కూడా చాలా తక్కువ అవుతుంది. ఓకే. సో నెలకు ఒక 20-30 చేసినా కూడా దే కెన్ ఎర్న్ సమ్ గుడ్ అమౌంట్ చేసుకునేవాళ్ళు. ఖచ్చితంగా కదా. నేను ఒకవేళ ఇండివిజువల్ గా చేయించుకునే వాళ్ళు కొంచెం ప్రైసింగ్ ఉంటుంది. 500కి 1000 అంటే మన ఇష్టం కదా. ఇప్పుడు నాకైతే $1 పడుతుంది, నాకు అది చేయడానికి ₹100 పడుతుంది. మీరు 200 ఛార్జ్ చేస్తారా, 500 ఛార్జ్ చేస్తారా, 1000 ఛార్జ్ చేస్తారా, అది మీ ఇష్టం. ఓకే, ఇట్లా ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ కూడా వేరే వాళ్ళకి తెలియదా లేదా తెలిస్తే కూడా అంటే, ఫస్ట్ ఆ టూల్ మీద వాళ్ళకి నాలెడ్జ్ రావాలి. 2 ఈ టూల్ కొనాలి అంటే కూడా కనీసం $100 $150 కొంటే 100 వీడియోలు చేసుకోవచ్చు. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కొనుక్కోవాలా? అంతే, మనకు 100 వీడియోలు చేసుకోవచ్చు. ఒకసారి కొనుక్కుంటే ఆ టూల్ ని మనం ఇంకా ఎప్పటికీ చేసుకోవడానికి సబ్స్క్రిప్షన్ ఉంటుందండి. మంత్లీ ఇంత. అంటే మీకు ఏఐతో వచ్చేవన్నీ కూడా ఇనీషియల్ స్టేజ్ లో మోస్ట్లీ పెయిడే ఉంటాయి. ఫ్రీ ఉన్నా కూడా ట్రైల్ చూడడానికి, టెస్ట్ చేయడానికి వస్తాయి కానివ్వండి. దాన్ని వాడుకుని మీరు సర్వీస్ లాగా చేసేంత ఉండదు. నిజంగా ఉపయోగపడిద్దా లేదా, ఇది నేను వాడగలుగుతానా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఆ టూల్ చేశాక నిజంగా ఉపయోగపడుతుంది అనుకోండి, 5,000 పెట్టో 10,000 పెట్టో తీసుకోవడానికి కాదుగా. కరెక్టేలేండి మీరు అన్నది. మనం ఏ కమ్యూనిటీని మొదలు పెట్టడానికి కారణం అదే. ఎందుకంటే ఒక 10,000 కట్టి ఒక టూల్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఆ గట్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. మనం ఆ క్లారిటీ ఈ కమ్యూనిటీ ద్వారా ఇస్తున్నాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మోడల్ చేస్తున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఏ టూల్స్ వాడుతున్నారు, వీళ్ళు ఎలా చేసుకుంటే మంచి రిజల్ట్ పొందగలుగుతారు అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.